హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడు టైం కరెక్ట్గా 8:20 అయ్యిందనమాట. పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి నేను వచ్చాను. సురం వచ్చింది, తనైతే తన వర్క్ చేసుకుంటుందన్నమాట. గిన్నెలు అవి కడగడం అవి ఉన్నాయి ఈరోజు. తన పని తను చేసుకుంటుంది. ఈలోపు నేను ఎందుకు వీడియో స్టార్ట్ చేశానంటే, మార్నింగే ఈరోజు శ్రీధర్కి రెస్ట్ డే అనమాట. అంటే రెస్ట్ డే అంటే ఇప్పుడు 2 days మ్యాచెస్ ఉంటాయి, 1 day రెస్ట్ డే, మళ్ళీ మ్యాచెస్ ఉంటాయి, అట్లా ఉంటుంది కదా. సో ఈరోజు రెస్ట్ డే కాబట్టి అసలు యాక్చువల్లీ అన్ప్లాన్డ్ అనమాట. అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అరుణాచలం వెళ్ళారనమాట. ఎందుకంటే అక్కడి నుంచి దగ్గర కదా, వాళ్ళు ఇప్పుడు స్టే చేస్తుంది పాండిచేరి కదా. సో పాండిచేరి నుంచి అరుణాచలం చాలా దగ్గర అనమాట. మహా అయితే ఒక 4 hours 3 hours జర్నీ అనుకుంటాను. సో నైట్కి డెసిషన్ తీసుకున్నారు. ఇంకా క్యాబ్ సెట్ అయిపోయింది, ఇంకా బయలుదేరిపారు అనమాట. నాకు వీడియో కాల్లో చూపించారు. వీలైతే నేను క్లిప్పింగ్స్ అనేవి మీకు పక్కన యాడ్ చేస్తాను. నిజంగా అరుణాచలం వెళ్ళాలి అని మనం అనుకుంటే కాదంట. నేను విన్నాను ఇది శివుడి ఆజ్ఞ ఉండాలి, అంటే అతన్ని పిలిస్తేనే మనం వెళ్ళగలం అనమాట. అంటే ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి అని అనుకుంటే వెళ్ళిపోవడానికి అవ్వదు. అరుణాచలం అనేది మాత్రం ఆ శివుడు మనల్ని పిలిస్తేనే తప్ప మనం వెళ్ళలేం. సో ఇదేంటంటే ముందు నుంచి అసలు అనుకోలేదు, చేయలేదు. వెళ్ళిన పర్పస్ మ్యాచెస్ కోసం వెళ్ళారు కదా. ఇంక ఈరోజు రెస్ట్ డే, ఇంకా అలా సడన్గా అనుకోవడం జరిగింది. ఇంకా వెళ్ళిపోయారనమాట. నాకు వీడియో కాల్లో టెంపుల్ చూపించారు, చాలా బాగుంది, చాలా సింపుల్గా ఉంది అసలు. అండ్ మరి వీళ్ళు ఇప్పుడు ప్రదక్షిణాలు అవి చేస్తారు కదా. మొత్తం దర్శనం అంతా అయ్యాక బయటకు వచ్చాక అప్పుడు నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అన్నారనమాట. పిల్లలు ఉన్నప్పుడే వీడియో కాల్ చేసి చూపించారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బయలుదేరారనమాట. సో యాక్చువల్లీ మేము అనుకున్నాం వెళ్దాము అరుణాచలము అనేసి అనుకున్నాం మేమిద్దరముని. అంటే వీ లైక్ టు ట్రావెల్ కదా. సో అండ్ వీ లవ్ టు ట్రావెల్ ఆల్సో. అయితే అనుకున్నాము, బట్ ఇంకా సడన్గా ఇంకా శ్రీధర్ వెళ్ళడంతో చాలా హ్యాపీ అనిపించింది. సో నేను కూడా మన బ్లాగ్లో నేను కొంచెం షేర్ చేస్తాను. తను ఏమైనా నాకు వీడియో కాల్లో ఉంటే నేను స్క్రీన్ రికార్డింగ్ తీసి నేను మీకు ప్లే చేస్తాను పక్కన. సో హ్యాపీ అనమాట. ఫైనల్లీ అనుకున్నది నెరవేరితే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇంకొక 10 days మోర్ డేస్ కౌంటింగ్ అనమాట. బేగా వచ్చేస్తే బాగుందని చెప్పేసి. ఎందుకంటే లైక్ ఏదన్నా ఇంట్లో అన్నది మనకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నప్పుడు తను మిగతా బయట వర్క్స్ అని తను చూసుకున్న ఇంట్లో పనులన్నీ వైఫ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం మేనేజ్ చేసుకోవడం వల్ల ఎలా ఉంటుందంటే, అమ్మో చాలా కష్టం అనిపిస్తుంది నిజంగా. సింగిల్ పేరెంట్ నెక్స్ట్ ఇలాగా ఇదైన వాళ్ళు నాకు అనిపిస్తుంటుంది అనమాట. అమ్మో ఎలా ఉంటారో ఏంటో అని చెప్పి. బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్, అంతే కదండి. సో అయితే మరి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను కూడా చాలా పనులు ఉన్నాయి, ఎందుకంటే బర్త్డే ప్రిపరేషన్స్ ఉన్నాయన్నమాట. బర్త్డే ప్రిపరేషన్స్ అంటే ఏం లేవులేండి, పెడిక్యూర్ అలాంటివి చిన్న ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత ఇంకేమున్నాయి, పెడిక్యూరు, గోరింటాకులు, డ్రెస్సెస్ షాపింగ్ తెచ్చుకోవాలన్నమాట. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి, మీకు షేర్ చేస్తాను, ఓకేనా. చూస్తుండండి. బాయ్ బాయ్. లిఫ్ట్ వీడియో కాల్ యార్. చూపించు టెంపుల్. వావ్. కాదు, జనాలు ఎవరు లేరా? ఉన్నారా? అంటే మరి అక్కడ ఖాళీగా ఉంది కదా. అయిపోయిందా మీ దర్శనం? ఆహా, ఓకే. బాయ్ బాయ్. ఇంకా చూపించు, వీడియో తీస్తున్నాను. వావ్ టెంపుల్. బాయ్. ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా నేను 1 month బిఫోర్ షూట్ చేసినవి రికార్డ్ చేసి ఉంచానమాట. తను వైజాగ్ వచ్చాక అప్పుడు అప్లోడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేను ఇప్పటి వరకు అప్లోడ్ చేయలేదు ఈ క్లిప్పింగ్స్ అన్నీ. సో అరుణాచలం టెంపుల్ నిజంగా చాలా బాగుంది. అండ్ దర్శనం కూడా 2 సార్లు అయ్యిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే శ్రీధర్కి ఫేవరెట్ గాడ్ శివుడు అండ్ వెంకటేశ్వర స్వామి అనమాట. వీళ్ళిద్దరూ ఫేవరెట్ గాడ్స్. సో ఫైనల్లీ తన డ్రీమ్ సక్సెస్ అయిపోయింది, ఫుల్ఫిల్ అయ్యింది అనమాట. అరుణాచలం అసలు మేమిద్దరం వెళ్దాం అనుకున్నాం, బట్ అనుకోకుండా ఆ శివయ్య ఆజ్ఞ పిలవడంతో తను వెళ్ళారనమాట. మోక్ష మార్గంలో కూడా చక్కగా వెళ్ళొచ్చేసారు. అంతా కూడా బాగా జరిగింది. హాయ్ ఆల్. సో నేనైతే రెడీ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ నాకు ఇప్పుడు అపాయింట్మెంట్ ఉంది, స్కిన్ మెడ్కి వెళ్తున్నా.
ఎందుకంటే ఈ రోజున స్కిన్ ట్రీట్మెంట్ ఉంది. మీరు చూస్తున్నట్టయితే పింపుల్స్ పోయాయి కానీ వాటి యాక్నీ మార్క్స్ ఉండిపోయాయి కదా, అవి ట్రీట్మెంట్స్ అవుతూనే ఉన్నాయి. సో 3 మంత్స్లో మ్యాక్సిమం క్యూర్ అయిపోతుంది అనమాట. అండ్ మీకు మీ అందరూ కూడా పిల్లలకి మీరు ఎటువంటి షాంపూ నెక్స్ట్ ఆయిల్ యూస్ చేస్తున్నారు, వాళ్ళ హెయిర్ ఎంత హెల్దీగా ఉంది కదా అనేసి అడిగారు కదా. నాకైతే ఈ బాక్స్ మన యూట్యూబర్ పంపించారండి. ఈ బాక్స్ గిఫ్ట్ అనమాట. అంటే గిఫ్ట్ అనే కాదు, ఎవరు అంటే రేవతి గారు అనమాట. రేవతి లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు అని ఉంటుంది అనమాట ఆవిడ ఛానల్. సో ఆవిడ రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేశారు. అది కూడా హెయిర్ రిలేటెడ్ అనమాట. హెయిర్ కేర్కి సంబంధించి నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయన్నమాట. నిజంగా చెప్తున్నాను, ఆవిడ హెయిర్ అయితే ఎంత బాగుంటుందంటే ఇంత లాంగ్ ఉంటుందండి. నేను చాలాసార్లు కూడా ఆవిడ హెయిర్ చూసి అబ్బా ఎంత బాగుంటుందో, అలాగే ఈవెన్ వాళ్ళ అమ్మాయిది కూడా అలానే ఉంటుంది అనమాట. సో సరే, ఆవిడ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, మన వంతు మనం సపోర్ట్ చేద్దామని చెప్పి నేను కూడా పిల్లలకి హెర్బల్ షాంపూస్ అట్లాంటివే యూస్ చేస్తాను. ఏవి పడితే అవి వాడను, ఎందుకంటే వాళ్ళవి ఇప్పుడు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళ హెయిర్ చాలా బాగుంటుంది. సో మంచిగా మెయింటైన్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి, నా కోసం అయితే పిల్లలకి స్పెషల్లీ ఇవి పిల్లల కోసమే తెప్పించాను. అంటే పెద్దవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అనుకోండి, బట్ నేను ఆల్రెడీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, అయినా కూడా మనం స్కాల్కి అప్లై చేసుకోవచ్చు అనుకోండి. బట్ ఇది మీరు కిడ్స్ అండ్ ఆల్సో ఇంట్లో పెద్దవాళ్ళు, మెన్ అండ్ ఉమెన్ బోత్ యూస్ చేయొచ్చు. చక్రీ హర్బల్స్ అనమాట, హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇందులో 25+ న్యాచురల్ హెర్బ్స్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉన్నాయి. హెయిర్ ఫాల్, డాండ్రఫ్, స్మూత్ హెయిర్ గ్రోత్ కావాలంటే డెఫినెట్లీ ట్రై చేయండి ఈ ఆయిల్ అయితే. ఈవిడ ఎలా తయారు చేశారు అవన్నీ కూడా ఆవిడ వీడియోస్లో ఉంటాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను పెడతాను, ఒకసారి చెక్ చేయండి. వీక్లీ ట్వైస్ యూస్ చేయాలన్నమాట ఆయిల్ మన స్కాల్ప్ మీద. అండ్ 5 minutes మసాజ్ చేసేసి వాష్ చేసేసుకోవచ్చు. ఒకవేళ డాండ్రఫ్ ఉన్నట్టయితే మొత్తం రాత్రంతా ఉంచేసి నెక్స్ట్ డే మీరు వాష్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డాండ్రఫ్ లేకపోతే 2 to 3 days కూడా ఆయిల్ మనం ఎలా రెగ్యులర్గా పెట్టుకొని ఉంచుకుని ఎక్కడికైనా బయటికి వెళ్తే తలస్నానాలు చేస్తాం, లేదంటే వీక్లీ కొంతమంది 2 times చేస్తారు, కొంతమంది 3 times చేస్తారు కదా, అలా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఆమ్లా, బ్రింగ్రాజ్, రోజ్మరీ, కర్రీ లీవ్స్, నీమ్, హెన్నా, హైబిస్కస్, బ్రహ్మి, ఫెనుగ్రీక్, కోకోనట్ ఆయిల్ అండ్ అదర్ న్యాచురల్ హెర్బ్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వేశారనమాట. ఎంత బాగుందంటే మా పిల్లలకి ఇంకా ఈ ఆయిలే యూస్ చేస్తాను. మీరు రెగ్యులర్గా బ్లాగ్స్లో చూడండి. హెర్బల్ ఆయిల్స్ ఎటువంటి డ్యామేజ్ ఉండదన్నమాట హెయిర్. నేను బాగా నమ్ముతాను, ఎందుకంటే ఆవిడ హెయిర్ నేను చూశాను కాబట్టి ఎంత బాగుంటుందో. నెక్స్ట్ షాంపూ అండి. ఈ షాంపూ చూడండి, కుంకుడుకాయలలా ఉంది కదా, అవి కూడా ఉన్నాయండి ఇందులో. ఇది కూడా 15+ న్యాచురల్ హెర్బ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇందులో సోప్ నట్స్, షికాకాయ్, ఆమ్లా, బ్రింగ్రాజ్, కర్రీ లీవ్స్, హైబిస్కస్, అలోవెరా అండ్ టీ ట్రీ ఆయిల్ అండ్ అదర్ న్యాచురల్ హెర్బ్స్ ఉన్నాయన్నమాట. డైలీ మీరు ఎలా హెయిర్ వాష్ చేసుకుంటారో అట్లా యూస్ చేయొచ్చు. ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ కంపల్సరీగా వాడాలన్నమాట. ఇవి బెస్ట్ బిఫోర్ 6 months వరకు కూడా యూస్ చేయొచ్చు హ్యాపీగా. వీటి ప్రైజెస్ అవి మీకు తెలుసుకోవాలనుకుంటే నేను ఆవిడ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి కాంటాక్ట్ చేయండి. అలానే ఆవిడ చక్రీ హోమ్ ఫుడ్స్ అనమాట, హోమ్ మేడ్ ఫుడ్స్ కూడా సేల్ చేస్తున్నారు. ఇది బోన్లెస్ చికెన్, వాళ్ళ దగ్గర పికిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది 500 grams. ఇది నేను ఓపెన్ చేసి ఎలా ఉంది అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది హెన్నా విత్ మిక్స్డ్ హెర్బ్స్ అండి, హెన్నా పౌడర్. ఇది మెయిన్లీ మా అక్క కోసం అనమాట, ఎందుకంటే అక్క ఎక్కువగా హెన్నా వాడుతుంది. సో అందుకని చెప్పి అక్క కోసం తీసుకున్నాను. ఇది మిక్స్ చేసినప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అదంతా మీకు ఫర్దర్ వ్లాగ్స్లో వస్తుంది అనమాట. సో నెక్స్ట్ దాంతోపాటు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఎంత షాంపూలు, కండిషనర్లు, ఆయిల్స్ యూస్ చేసినా దానికి తగ్గట్టు మనం తినే ఫుడ్ కూడా ప్రోటీన్ ఫుడ్ ఉండాలి కదా బాడీలోని. సో ఇవి వచ్చేసి రాగి లడ్డు అండి, 500 grams అనమాట. ఇది మా పిల్లలైతే అసలు రాగి పిండి, అంబలి పెద్దగా తాగరు, తినరు అనమాట. అలాంటిది ఈ లడ్డూలు ఆవిడ ఫుల్ లోడెడ్ మొత్తం పంపిస్తే ఇన్నే మిగిలాయండి. కానీ ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా 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 టేస్టీగా ఉన్నాయి. దీంట్లో బాదామ్స్, మిక్స్డ్ ఏమంటారు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ చేశారు. రాగి పిండి ఇష్టం లేని వాళ్ళు సున్నుండల్లా ఉన్నాయి తెలుసా, ఇవి చాలా బాగున్నాయి. హైలీ రికమెండ్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. హైలీ రికమెండ్ చేస్తాను. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుని తినిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయన్నది. అలానే డ్రై ఫ్రూట్ లడ్డు కూడా పంపించారండి. ఇవన్నీ కూడా ఫుల్ నట్స్, ఇవ్వండి ఫుల్ నట్స్ ఉన్నాయన్నమాట మొత్తం. ఇందులో అన్ని ఫ్లెక్స్ సీడ్స్, లోటస్ సీడ్స్, జీడిపప్పు, బాదాము, ఖర్జూరం. ఇది అసలు షుగర్ అనేది లేదండి, చాలా హెల్తీ. రోజుకి ఒక లడ్డు, ఇదొక లడ్డు అదొక లడ్డు తిన్నామనుకోండి, హెయిర్కి స్కిన్కి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి మెయిన్ పిల్లలకి పెట్టండి, ఇంకా హెల్తీగా ఉంటారనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు
క్లియర్గా కావాలనుకుంటే ఆవిడ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను, కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ బాబాయ్. నేను ఇప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళిపోవాలి. అటు నుంచి వచ్చాక మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము పెసరట్టు ఉప్మా అనమాట. పెసలు అయితే నేను నానబెట్టేశానండి, ఓవర్ నైట్ నానబెట్టేశాను. ఇప్పుడు వీటిని మనం రుబ్బేసుకుందాం. ఇదిగోండి పెసలు. సో ఫస్ట్ టైం యాక్చువల్లీ పెసరట్టు ఉప్మా చేస్తున్నాను నేను. దోశలు, ఇడ్లీలు, ఇంకా ఇట్లా ఉప్మా, గారెలు ఇవన్నీ చేశాను, కానీ పెసరట్టు ఉప్మా ఎప్పుడు చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం శ్రీధర్ కోసం. శ్రీధర్కి చాలా ఇష్టం పెసరట్టు ఉప్మా అంటే, ఈవెన్ నాకు కూడా ఇష్టం అనమాట. ఆ ఉప్మా కూడా హోటల్ స్టైల్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం దీన్ని నీట్గా వాష్ చేసేసి మిక్సీ పట్టేసుకుందాము. ఆ తర్వాత పెసరట్టు ఉప్మా ప్రిపేర్ చేసేసుకుందాం. సరేనా? పదండి. ఇది వచ్చేసి ఇంకా పెసలు నానబెట్టాను కదా, ఇప్పుడైతే వీటిని మంచిగా వాష్ చేసేసి ఫ్రెష్ వాటర్తో మిక్సీ పట్టేస్తాను అనమాట. నేను మిక్సీలోనే వేసేసుకుంటున్నాను, దీనికి గ్రైండర్ అవసరం లేదు కదా, మిక్సీలోనే వేసేసుకోవచ్చు. ఒక 2 గ్లాసులు పప్పు నానబెట్టేసాను, ఒక పిడికిలి బియ్యం వేసి మంచిగా నానబెట్టేసి ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను పెసరట్టు ఉప్మా, కానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా నచ్చింది అనమాట మా అందరికీ కూడా. అండ్ నెక్స్ట్ కొంచెం పిండి మిగిలిపోతే దాంతో మళ్ళీ నేను ఏం చేశానంటే పెసర పునుకులు ఉంటాయి కదా, అలా కూడా వేసేసాను అనమాట. సో ఇంకా మార్నింగ్ హడావిడి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఆబ్వియస్లీ. సో లేచి ఇంకా వెంటనే ఇంకా అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఆ తర్వాత ఇంకా పిల్లలు లేవడం, వాళ్ళు లేచిన తర్వాత ఇంకా వాళ్ళతో అవుతుంది అనమాట. సో ఇదిగోండి అయిపోయింది, మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేశాను. దీంట్లో సాల్ట్ వేసేసాను అనమాట. దీంట్లోనే నేను పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ అల్లం ముక్క కూడా యాడ్ చేసేసాను, మిక్సీ వేస్తున్నప్పుడే వేసేసాను. లేదు అంటే మనం పెసరట్టు వేసుకున్న తర్వాత దానిపైన కూడా మనం వేసుకోవచ్చు అనమాట, బట్ నేను ఇందులోనే వేసాను. అండ్ నెక్స్ట్ ఉప్మా కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట. ఫాస్ట్గా ఉప్మా కూడా అయిపోయింది. ఉప్మా చాలా సింపుల్గా అయిపోతుంది కదా, కానీ ఉత్తి ఉప్మా చాలా బాగా కుదిరిందనమాట. టేస్ట్ అయితే మాత్రం మొన్నసారి సేమియా ఉప్మా చేశాను, అండ్ ఈసారి ఏంటంటే ఉప్మా చేశాను అనమాట ఇది. అండ్ నాకు శ్రీధర్కి అయితే పెసరట్టు ఉప్మా తింటాము, పిల్లలైతే పెసరట్టు ఉప్మా తినరు. అయితే ఉప్మా సెపరేట్గా తింటారు, లేదా పెసరట్టు సపరేట్గా తింటారనమాట. సో రెండు కలిపి అయితే తినరు, అందుకే వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేద్దామని చెప్పేసాను అనుకున్నాను అనమాట. అండ్ ఇంకా శ్రీధర్కి నాకైతే పెసరట్టు ఉప్మా తనకి ఫేవరెట్. సో ఇదిగోండి మంచిగా ఆయిల్ వేసేసి, ఇది ఇప్పుడు వీళ్ళ కోసం అనమాట. వర్షాన్ని అడిగితే నాకు పెసరట్టు ఉప్మాయే వేయమంది అన్నది, అందుకనే ఇంకా చిన్న సైజు అట్లు వేసేస్తున్నాను అనమాట వీళ్ళకి. నిజంగా చాలా బాగా వచ్చింది. అంటే ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను చేద్దాం అని చెప్పి షూట్ చేద్దాం అనుకుంటాను, కానీ వీడియో రికార్డ్ చేస్తూ మనకి మనం చేయాలంటే ఆ టైం అప్పుడే కొంచెం ఇదవుతుందనమాట. అంటే కొంచెం కష్టపడాలి. ఎవరైనా మనకి షూట్ చేశారనుకోండి బాగుంటుంది. ఈవెన్ ట్రైపాడ్ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు, బట్ మనమే సెట్ చేసి ఇవన్నీ పెట్టుకోవాలంటే ఇటు ఈలోపు అటు మాడిపోవడం అట్లా జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను ఎవరైనా షూట్ చేస్తున్నప్పుడు అంటే వంట చేస్తూ నాకు షూట్ చేశారనుకోండి చేయొచ్చు బాగా. అండ్ అయిపోయింది, చేసేసాను. అండ్ ఇంక ఇక్కడైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా తినేసారు. తినేసి ఇంకా స్నాక్ బాక్స్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఎగ్జామ్స్ కదా, ఫస్ట్ ఎగ్జామ్ అనమాట ఈరోజు, అబాకస్ ఎగ్జామ్ వాళ్ళకి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మండే నుంచి నార్మల్ ఎగ్జామ్స్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి. మార్చ్ 13th వరకు హాఫ్ డేస్ ఇచ్చేశారు. ఫుల్ డేస్ ఏమో అనుకున్నాను, చక్కగా హాఫ్ డేస్ ఇచ్చారు కాబట్టి మధ్యాహ్నం 12:30కి వచ్చి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ ట్యూషన్కి వెళ్తారనమాట. సో వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది కాబట్టి హ్యాపీగా నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈ బ్లాక్ బోర్డ్ ఒకటి తీసుకున్నాను మీషోలో, కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా దీని మీద ఇంకా టీచర్ ఆట ఆడేసుకుంటున్నారనమాట ఇద్దరు అక్క చెల్లెలు కూడా ఫుల్గా. అండ్ ఇంకా
శ్రీధర్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంక శ్రీధర్ వచ్చేస్తే ఇంక పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువగా వాటర్ తాగండి. ఫ్రూట్స్ వాటర్ మెలాన్ ఇవన్నీ కూడా వస్తాయి కదా ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా తినండి. అండ్ ఇగోండి ఇంక శ్రీధర్ వచ్చేసారనమాట. ఇంకొచ్చేసిన తర్వాత ఇంక వీళ్ళు ఇప్పుడు స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు మేము మా బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ డ్రింక్ ఇవన్నీ కూడా తీసుకుంటాం అనమాట. సో ఇలా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ హడావుడి అనమాట మాకు. అండ్ ఇంక ఇక్కడ బయట వాళ్ళకి డైలీ కూడా బాయ్ బాయ్ చెప్తాం అనమాట. బాల్కనీ దగ్గర నించుని స్కూల్కి వెళ్తారు కదా, ఇంకా బాయ్ చెప్తాము. ఇంకా హ్యాపీ చక్కగా హాఫ్ డేస్ కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈరోజు వీకెండ్ ఒకటి కదా, సో మీరు వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అండ్ కొత్త మూవీస్ ఏమైనా చూసారా? మేము కొత్త మూవీస్ అయితే ఏ మూవీ చూసాం రీసెంట్గా డ్రాగన్ మూవీ చూసాం, బాగుంది. అండ్ మజాకా కూడా బుక్ చేసుకున్నాము, అది కూడా చూడాలి ఎలా ఉంటుంది అన్నది. సో కొత్త మూవీస్ అయితే ప్రజెంట్ ఇవే కదా. అండ్ ఇక్కడ బాల్కనీ నుంచి బయట వ్యూ తీస్తానమాట. మార్నింగే మంచి సూర్యుడు బగబగలాడుతున్నాడు. అండ్ ఈ లోపు ఇంకా శ్రీధర్ వచ్చేలోపు ఇంకా మా ఇద్దరికి కూడా ఈ మార్నింగ్ డ్రింక్ అయితే మిక్స్ చేసేసాను. ఇది వచ్చేసి తెలుసు కదా ఆమ్లా జ్యూస్ అండి, దాంట్లో కొంచెం తేనె యాడ్ చేస్తాను అనమాట. చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకొక 3-4 డేస్లో అయిపోతుంది ఈ జ్యూస్. ఇంక ఏబీసీ జ్యూస్ తయారు చేస్తాను అనమాట. సో ఇంకా ఉసిరికాయలు మరి ఇంక దొరకవు కాబట్టి ఇంకా క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆరెంజ్ వేసి మంచిగా జ్యూస్ చేస్తాను. అండ్ ఇక్కడ మా రూబీ గారిని చూపిస్తాను చూడండి. వాళ్ళ అక్కలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, అందుకే అలాగ అక్కడ ఉండి అలాగ ఎదురు చూస్తుంది అనమాట. వాళ్ళ అక్కల కోసం ఎప్పుడు వస్తారా, ఆడుకోవచ్చు కదా అని చెప్పి. అంతే, అంటే వెళ్ళిన ఒక 5-10 నిమిషాలు అలాగే డోర్ దగ్గరే ఉంటుంది అనమాట. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇంకా మామూలు అయిపోతుంది. రోజు ఇంక ఇదే పని, తినడం, ఆడుకోవడం, పడుకోవడం, అట్లా ఉంటుంది అనమాట దీని డ్యూటీ అంతా కూడా. ఎంత అలా చూస్తుందో చూడండి. ఇక్కడ రూబీకి మీరు అందరూ హాయ్ చెప్పండి. రూబీ అని పిలుస్తున్నాను అనమాట, అలా లిఫ్ట్ వైపు చూస్తుంది. అండ్ ఇక్కడ నా సారీకి మీషో మెగ్గమర్ బ్లౌజ్ చూపిస్తాను చూసి. ఇక్కడ ఏంటి సారీ పెట్టాను అని అనుకుంటున్నారు కదా, ఈ సారీ వచ్చేసి నా రిసెప్షన్ సారీ అండి. నా పెళ్ళిలో రిసెప్షన్కి కట్టుకున్న సారీ అనమాట ఇది. సో చూస్తున్నారా, దీని కాస్ట్ కూడా అరౌండ్ 10,000 బిలో, అంతే 8,000, 7 ఆ ప్రైస్లో ఉంటుంది అనమాట ఈ సారీ అయితే. సో ఈ సారీ రిసెప్షన్ సారీ ఒక్కసారి మాత్రమే కట్టాను, ఓన్లీ రిసెప్షన్కి మాత్రమే. చాలా బాగుంటుందండి సారీ అయితే, నాకు ఎంత ఇష్టమో. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అనమాట. ఇప్పుడు ఇగోండి ఈ కలర్ బ్లౌజ్. బట్ ఇప్పుడు ఆ బ్లౌజ్ అస్సలు నాకు సరిపోవట్లేదు, చాలా టైట్ అయిపోయింది. అప్పటికిప్పటికి మరి కొంచెం లావ్ అయ్యాం కదా. ఈ సారీకి నేను మీషోలో బ్లౌజ్ అయితే తీసుకున్నాను, మగ్గం వర్క్ బ్లౌజ్. ఇదిగోండి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది కదా. సో ఈ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. మీకు కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ది మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను, డిజైన్ అది కూడా చూసేసేయండి. సో ఇదైతే మ్యాచ్ అయిపోయింది. స్టిచ్చింగ్ చేయించుకుందామని చెప్పేసి అనుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ మీషో ప్రోడక్ట్స్ రివ్యూ చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా వస్తుందని. ఫస్ట్ అయితే నెక్ చూసేసేయండి, ఎంత బాగా వచ్చిందో కదా నెక్ అయితే. సో ఇది నెక్ మొత్తం అంతా బీడ్స్ అండ్ స్టోన్స్. ఇదేం మగ్గం వర్క్ బ్లౌజ్ కాదండి, జస్ట్ ఏమంటారు బీడ్స్ అండ్ స్టోన్స్తో వచ్చిందనమాట. అండ్ ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గమ్ అంటించున్నాయి, ఊడిపోతున్నాయి అనమాట. ఇదిగోండి ఇట్లా అంటే పీక్తే వచ్చేస్తున్నాయి. బట్ ఈ ప్రైస్కి వర్త్ అనిపించింది నాకు. ఎంత అనుకుంటున్నారు, 1000 రూపీస్ అట్లా పడింది అనమాట. అండ్ హ్యాండ్ దగ్గర వర్క్ అయితే ఇట్లా వచ్చింది చూడండి. హ్యాండ్ దగ్గర వర్క్ చాలా 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 బాగుంది కదా హ్యాండ్ దగ్గర వర్క్ అయితే. అండ్ ఇది హ్యాండ్స్కి, ఇది నెక్కి వచ్చిందనమాట. 1 మీటర్ వస్తుంది మొత్తం ఓవరాల్ బ్లౌజ్ అయితే 1 మీటర్ వచ్చింది. అండ్ ఇది నెక్ దగ్గర వస్తుంది కదా, జస్ట్ ఇట్లా వచ్చింది. అండ్ ఇది హ్యాండ్. సో కాస్ట్ 1000 రూపీస్ పడిందనమాట. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ దాంతోపాటు నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా తీసుకున్నాను. ఇదైతే 350 ఎంతో పడిందండి. ఇదైతే చూడండి నెక్, అంటే బ్లాక్ కలర్ బ్లౌజ్ ఒక్కటి ఉంటే చాలు కదా మనకి, ఏమంటారు అన్ని సారీస్ మీదకి మ్యాచ్ అయిపోతుంది. ఇది కూడా మిర్రర్స్ అండ్ బీడ్స్ స్టోన్స్ యాడ్ అయ్యింది. ఇది వచ్చేసి నెక్ దగ్గర అనమాట. అండ్ హ్యాండ్ దగ్గర సింపుల్గా ఇట్లా, అంటే ఎవరైతే సింపుల్గా మదర్స్, అత్తయ్య వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు కొంచెం సింపుల్గా కావాలనుకుంటే ఈ టైప్ తీసుకోవచ్చు. ఇదిగోండి బోత్ హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది. ఇది 350 అండి. బ్లాక్ కలర్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకా స్కూల్ నుంచి వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఈలోపు నేను మొన్న
డీమార్ట్‌కి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చాను కదా! ఈ ఇప్పీ పాస్తా. సో, ఒకటి ఆల్రెడీ చేసేసాం. క్రీమీ పాస్తా చేసేసాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంక ఈ టమాటా పాస్తా ఒకటే ఉంది కదా! ఇది కూడా చేసేద్దామని చెప్పి ఇంకా వీళ్ళకి ఈవినింగ్ స్నాక్ తినేసి ట్యూషన్‌కెళ్ళిపోతారు కదా! అని చెప్పి ఇంక రెడీ రెడీ చేస్తున్నాననమాట. ఏం లేదు జస్ట్ చాలా చాలా సింపుల్ అండి. జస్ట్ వాటర్‌ని బాయిల్ చేశాక ఈ పాస్తా సాస్ మేకర్ ఉంది కదా! దీంట్లో వేసేసి మంచిగా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలనమాట. మనం ఇలాంటివి డైలీ తినం కదా! ఎప్పుడో రేర్‌గా పర్వాలేదు. మనం ఎందుకంటే ఇలాంటివి ఇంట్లోనే చేసుకుంటే చాలా బావుంటదనుకోండి. ఈ మాకరోనీస్ దొరుకుతాయి కదా! అవి తెచ్చి బాయిల్ చేసి మనమే సాస్ చేసి ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ ఇన్‌స్టంట్ కాబట్టి రేర్‌గా రోజు అయితే మనం పెట్టము. ఎప్పుడో మంత్‌కి ఒక 2 టైమ్స్ అట్లా ఇవ్వడంలో తప్పు లేదు. ఎప్పుడైనా కొత్తవి చేస్తే మాత్రం డెఫినెట్‌లీ నేను వీడియో అనేది రికార్డ్ చేస్తాను కదా! సో, మనకది ఆ సాస్ మేకర్ అందులో మిక్స్ చేసేసి హాట్ వాటర్‌లో కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా ఈ రెడీ చేసుకున్న ఈ ప్యాకెట్‌లో ఉన్న పాస్తా ఉంది కదా! యాక్చువల్లీ వీటిని మాకరోనీస్ అని కూడా అంటారు కదా! పాస్తా డిఫరెంట్ షేప్‌లో ఉంటది. సో, ఇదొక టైప్ ఆఫ్ పాస్తా మాకరోనీస్ అంటాను నేనైతే. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. సో, వీటిని ఇందులో వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇంకా ఎక్స్ట్రా చీజ్ కావాలంటే చీజ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేను బటర్ యాడ్ చేశాను కొంచెం. సో, ఇట్లా దగ్గరికి వచ్చేసినంత వరకు మిక్స్ చేసేసుకొని బౌల్స్‌లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతే ఇంక వాళ్ళు తాగేసి పాలు తాగేసి ఇంక తినేసి ట్యూషన్‌కెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత ఇంక నైట్ మళ్ళీ యాజ్ యూజువల్ రొటీన్ ఉంటది కదా! ఇంకా వ్లాగ్ అయితే ఇదేనండి. ఇక్కడితో నేను ఇంక ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్ అండ్ హ్యాపీ వీకెండ్.